వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము అరిసెలు చేసుకుంటున్నామండి. సంక్రాంతి అంటేనే అరిసెలు కంపల్సరీ చేసుకుంటారండి. అరిసెల పండుగ అనొచ్చు, సంక్రాంతి అంటారు, ఏమైనా సరే తప్పనిసరి అరిసెలు మాత్రం అందరూ చేసుకుంటారు. ఇప్పుడు చేసే విధానం చూపిస్తానండి. ముందుగా మనం రేషన్ బియ్యం అండి, ఇవి రేషన్ బియ్యం అనొచ్చు, లేదంటే కూపన్ బియ్యం, లేదా దొడ్డి బియ్యం అంటారు. ఈ విధంగా ఎవరికి బియ్యం మాత్రం పాత బియ్యం తీసుకోవాలండి. పాత బియ్యం అయితేనే పిండి అరిసెలు మంచిగా వస్తాయి. 2 రోజులు తప్పనిసరి నానబెట్టుకోవాలండి. ఇవి 24 గంటల సేపు నానాలి ఖచ్చితంగా. నానిన తర్వాత మరపట్టించుకోవాలి. మరపరుచుకున్న తర్వాత మెత్తగా పిండి జల్లించుకోవాలండి. మనం తడి బియ్యం పిండి పరుచుకొని ఈ విధంగా పిండి మొత్తం కూడా మనం జల్లించుకోవాలండి. 1కి 2 సార్లు జల్లించుకొని పిండి ఆరిపోకుండా ఈ విధంగా గట్టిగా అద్దుకోవాలండి. ఎందుకంటే పిండి ఆరిపోయింది అంటే మనకు అరిసెలు బాగా రావు. పిండి ఆరిపోకుండా గట్టిగా ఇలా పట్టి పెట్టాలి. ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుంటున్నామండి. ఇది 1/2 కేజీ బెల్లంకి 3/4 కేజీ బియ్యం అండి. ఇప్పుడు మనం కిలోంబావు బెల్లం వేసుకున్నాము. 1/4 కేజీ బెల్లంకి నేను 2 కిలోలు బియ్యం పట్టించానండి. ఈ బియ్యం కూడా మనకు పిండి మొత్తం రాదు కాబట్టి పిండి కొంచెం ఎక్కువే పట్టుకోవాలి. కాబట్టి 2 కిలోలు రైస్ నానబెట్టాను. 1/4 కిలో బెల్లం వేసానండి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ విధంగా స్ట్రైనర్ పట్టుకోవాలండి. వడపోసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో చెత్త ఏమన్నా ఉండే కానీ మనకి ఇట్లా వడపోసేసుకుంటే ఇసుక కానీ బెల్లంలో కొంచెం గడ్డి అలాంటివన్నీ ఉంటాయండి. వడపోసేసుకోవాలి. వడపోసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని పాకం పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు పాకం వచ్చేటప్పుడు ఇలా ఉడుకుతూ ఉంటుందండి. పాకం వచ్చిందా లేదా అని చెప్పేసి ప్లేట్లో మనం కొంచెం వాటర్ పెట్టుకొని వాటర్లో పాకం వేసి చూసుకోవాలి. ఈ విధంగా గట్టిగా రావాలండి పాకము. చూడండి, ఇంకా దగ్గర పడలేదు. ఇది ఈ విధంగా అన్నప్పుడు మనకు ముద్దలాగా వచ్చేయాలి. ఇది ముద్ద రావట్లేదు కాబట్టి మనం మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత చూద్దాము. ఇంకొకసారి చూద్దామండి. మళ్ళీ ఒకసారి మనం పాకం చూసుకోవాలి. ఇలా జారిపోతుంది కదా, జారకూడదండి. అది అంటే పాకం రాలేదని మళ్ళీ మనం రెండోసారి చూసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా వాటర్లో వేస్తే ఇదంతా కూడా దగ్గరకు వచ్చేయాలి. దగ్గరకు వచ్చేస్తే పాకం వచ్చినట్టండి. అరిసెల పాకం కరెక్ట్గా లేదు అంటే అరిసెలు మాత్రం నీట్గా రావండి. చూడండి, ఇందాక పాకం జారిపోతుంది. ఇప్పుడు మొత్తం గోటి మీద పెట్టుకుంటే అలాగే నిలిచిపోతుందండి. అదే పాకం వచ్చినట్టు. ఇప్పుడు మనం ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాము. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం ఇలాచి పౌడరు, 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాము. అలాగే కొన్ని నువ్వులండి. నువ్వులు వేసుకుంటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది. కొన్ని నువ్వులు వేసుకొని మంచి కలిపేసుకుంటూ పిండి మొత్తం కూడా కలుపుకోవాలి. మనం కొంచెం పిండి వేసుకుంటూ తడిపిండి అండి, తడి ఆరిపోకుండా చూసుకోవాలి. పిండిని కొంచెం పిండి వేసుకుంటూ ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. పిండి మొత్తం కూడా ఈ విధంగా వేసుకుంటూ చేసుకున్నాం కదండి. చూడండి, ఎంత పిండి పడితే అంత పిండి వేసుకోవాలండి. పిండి ఎక్కువ అయితే మాత్రం వేయొద్దు. మనం ఎలా ఉండాలి అంటే ఈ విధంగా పాకాన్ని సరిపోయేంత వేసుకోవాలండి. చూడండి, ఇలా వస్తే కొద్దిసేపటికల్లా గట్టిపడిపోతుంది. అది ఈ విధంగా వచ్చే వరకు వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు మనం అరిసెలు చేసుకుందామండి. చూడండి, నువ్వులు పైన బాగా కనిపించాలి అంటే ఈ విధంగా అద్దుకోవాలండి. మనం అద్దుకునేసి ఈ విధంగా కొంచెం పిండి తీసుకుంటూ అరిసెలు చేసుకోవాలి. ఈ విధంగా నువ్వులు అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఈ విధంగా పొంగాలండి అరిసె అనేది. ఈ విధంగా ఇవి అరిసెలు ఒత్తే చెక్కలండి. ఆయిల్ మొత్తం కూడా ఈ విధంగా ఒత్తేసేయాలి మనం, లేకుంటే ఆయిల్ తినలేమండి మనం. ఇవి కొంచెం ప్లెయిన్ అరిసెలు అండి. ఇవి నువ్వులు లేకుండా చేసుకునే అరిసెలు ఇవి. నువ్వులు వేసినటివి కొన్ని, నువ్వులు వేయనటివి కొన్ని చేసాము. చూడండి, మంచిగా పొంగుతున్నాయి. పాకం మాత్రం చాలా కరెక్ట్గా వచ్చిందండి. పాకం కరెక్ట్గా వస్తే మాత్రం అరిసెలు సూపర్ టేస్టీగా ఉంటాయి.
చాలా బాగా వచ్చాయండి. చూడండి ఎంత బాగున్నాయో, తింటే కూడా అంతే టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. సంక్రాంతికి అరిసెలు చేసుకునే వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. అరిసెలు, మురుకులు, చెక్కలు ఎన్నో రకాలు చేసుకుంటారు. వాటిలో అరిసెలు ముఖ్యమండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.